హలో ఆల్, ఇవాళ మనం గోవర్ధన క్షేత్ర చూడ్డానికి వచ్చాము. ఇంతకు ముందు వీడియోలో మీకు కార్యసిద్ధి ఆంజనేయ స్వామి టెంపుల్ చూపించాను కదా. అక్కడి నుంచి ఒక 5 కిలోమీటర్స్ దూరంలో బనశంకరి, బెంగళూరులోనే ఉంది ఇది కూడా. సో ఇది మొత్తం ఇలా స్టోన్తోనే కన్స్ట్రక్ట్ చేశారనమాట. సో ఇది స్వయంగా వెలిసిన గుడి అయితే కాదు, కన్స్ట్రక్ట్ చేసినదే. కాకపోతే వాళ్ళు ఇలా స్టోన్తో కన్స్ట్రక్ట్ చేసి ఒక కొండలలో గుహలల్లో వెళ్ళిన ఫీల్ అయితే మనకు తీసుకొచ్చారనమాట. ఇక్కడ నుంచి గుడికి లోపల ఎంట్రీ ఉంటుంది. అలాగే పైన 2 చిన్న చిన్న హాల్స్ ఉన్నాయన్నమాట. ఈ హాల్స్లో ఒక 50 to 75 మెంబర్స్ వరకు కెపాసిటీ ఉంటుంది. కింద వచ్చేసి హాల్లో ఏవైనా కార్యక్రమాలు చేసుకోవచ్చు, పైన హాల్లో భోజనాలకు ఏర్పాటు చేసి ఉంచారు. సో అలా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడ కండక్ట్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం గుహలలో వెళ్ళినట్టుగా ఒక లుక్ అయితే తీసుకొచ్చారు అనమాట. మనకు వెళ్ళేటప్పుడు కూడా ఏదో కొండలలో వెళ్తున్న ఫీల్ అయితే మనకు వస్తుంది. ఇలా కింద వెళ్ళిన తర్వాత ఎంటర్ కాగానే మధ్యలో పెద్ద హాల్ ఉంటుంది. హాల్లో ఇలా కృష్ణ భగవానుడు చిటికెన వేలుతో పర్వతాన్ని ఎత్తినట్టుగా ఒక విగ్రహం అయితే ఉందన్నమాట. చాలా చాలా బాగుందండి. నల్లనయ్య ఎంతో అందంగా ఉన్నాడు. కృష్ణుడు ఎక్కడున్నా అందంగానే ఉంటాడు. చాలా చాలా బాగున్నాడు. చాలా మంచి ఫీల్ వచ్చింది, పీస్ఫుల్గా ఉంది. అలాగే పైకి వెళ్ళడానికి కూడా దారి ఇలానే ఉందన్నమాట, అంత కొండల్లాగా. సో పైకి వెళ్ళే మార్గంలో కూడా ఆ రాళ్ళ మీద ఏవేవో శిల్పాల్లాగా చెక్కి ఉంచారు. అవి సరిగ్గా అయితే అర్థం కాలేదు, కానీ ఏవో శిల్పాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఇంకొక వైపుకి ఇలా వంటగది ఉంది. ఇక్కడ దేవుడికి మాత్రమే వంట చేస్తారు అనుకుంటా. కట్టెలు పొయ్యి అన్నీ చాలా బాగా నీట్గా అరేంజ్ చేశారు. గుడిలో కూడా ఒక వైపుకి ఇలా గోడ మీద మొత్తం అంతా శిలం, రాయి మీదనే చిన్నగా మొత్తం అంతా కృష్ణుడి చరిత్ర అలా చెక్కి ఉంచారనమాట. సర్పము, శేషగిరి ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇంకొక వైపుకి చిన్న గోశాల ఉందండి. ఆ గోశాలలో 2 ఆవులు ఉన్నాయి. కృష్ణుడు ఎక్కడుంటే గోవులు అక్కడే ఉంటాయిగా. సో చిన్న గోశాల ఉంది. చాలా చాలా బాగుంది గోశాల కూడా. చాలా మంచి ఫీల్ వస్తుంది. తప్పకుండా విజిట్ చేయండి.